చిరుతపులిని చంపి అమ్మకానికి బేరం కుదుర్చుకోవడానికి వచ్చిన మహారాష్ట్రకు చెందిన 3 నిందితులను రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వివరాలు వెల్లడించాడు. మహారాష్ట్ర అహేరీ తాలూకా మరుపల్లి గ్రామంలో గత నెల రోజుల క్రితం అక్కడ మేకల మందపై చిరుత దాడి చేసినట్టు సమాచారం అందిందని, మరుపల్లికి చెందిన కొండగర్ల తిరుపతి, గంగారాం, తులసిరాం విద్యుత్ తీగలు పెట్టి చిరుతను హతమార్చినట్టు చెప్పారు. దాని చర్మాన్ని తీసుకొని చెన్నూరు మండలం కోటపల్లికి అమ్మకానికి వస్తున్నారన్న పక్కా సమాచారంతో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానితులుగా కనిపించిన ఈ 3 సంచిని పరిశీలించగా చిరుత చర్మం లభించినట్టు చెప్పారు. వన్యప్రాణులను వెంటాడితేనే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. పంట పొలాలు నాశనం చేస్తున్నాయని, పంట పొలాలకు విద్యుత్ తీగలు అమరుస్తూ వేటగాళ్లు 350 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రామగుండం కమిషనరేట్లోని మంచిర్యాల జోన్, జైపూర్ డివిజన్, చెన్నూరు రూరల్ సర్కిల్లోని కోటపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని సీర్సా అనే గ్రామంలో ఈరోజు ఉదయం మంచిర్యాల పోలీసులు, రామగుండం కమిషనరేట్ పోలీసులు, ముఖ్యంగా రాజ్కుమార్, కిరణ్, మస్తాన్ ఎస్ఐ, అదేవిధంగా ఏసీపీ జైపూర్, కోటపల్లి ఎస్ఐ, వీళ్ళందరూ కలిపి మహారాష్ట్రలోని మరుపల్లి అనే గ్రామం, అహేరీ తాలూకా, గచ్చిరోలి జిల్లా, వాళ్ళకి చెందిన కొండ్లగోరు తిరుపతి, గంగారాం, తులసిరాం అనే 3 ఒక నెల క్రితం ఎలక్ట్రిక్ షాక్ ద్వారా ఒక పెద్ద చిరుతపులిని చంపి దాన్ని స్కిన్ అంటే చర్మాన్ని తీసి ఈ కోటపల్లి వచ్చి దాన్ని అమ్ముదామనే ఉద్దేశంతో బేరసారాలాడినట్టు ఇన్ఫర్మేషన్ మీద సడన్గా దాడి చేసి పట్టుకున్నారు. వాళ్ళ 3 అదుపులో తీసుకుని వాళ్ళ స్వాధీనంలో ఉన్న చిరుతపులి యొక్క చర్మాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వన్యప్రాణి సంపదకు ఇబ్బంది కలగకూడదని 350 మంది రైతులు లేకపోతే వేరే వేటగాళ్ళు పంట నష్టం పేరిట వన్యప్రాణుల్ని హంటి చేసే వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళపై నిఘా పెట్టడం జరిగింది. తద్వారా మన ఏరియాలో చాలా మటుకు హంటింగ్ తగ్గిపోయింది.